తినేసానమ్మా. తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జియా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు. దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేసాను. లాయర్ గారు, నేను ఈ పనికి మళ్ళీ దాంతో పడలేకపోతున్నాను. నాకు విడాకులు కావాలి. విడాకులు కావాలా? అసలు ఏమైందయ్యా? నిన్న నాకు జ్వరం వస్తే నన్ను పశువుల హాస్పిటల్ తీసుకెళ్లి చూపించింది. నన్ను ఏం చేయమంటారు లాయర్ గారు? పొద్దున్నే లేస్తారు కోడిలాగా, సగం సగం టీ తాగుతారు కాకిలాగా, మళ్ళీ టిఫిన్ తింటారు చింపాంజీలాగా, ఆఫీసుకి పరిగెడతారు గుర్రంలాగా, ఆఫీసులో కష్టపడతారు గాడిదలాగా, ఇంటికి వచ్చి మందు తాగి గెంతుతారు కళ్ళు తాగిన కోతిలాగా, మత్తులో నా మీద అరుస్తారు కుక్కలాగా, ఎంత అన్నం తింటారు పందికొక్కులాగా, ఆ తర్వాత బెడ్ మీద పడుకుంటారు రెండు కళ్ళు చాపుకొని గేదిలాగా. చూడండి నా కాసి కోపంగా ఎలా చూస్తున్నారో గుడ్ల గోపలాగా. ఇతనికి అన్ని పశు లక్షణాలు ఉన్నాయి కాబట్టి పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళాను. అమ్మా ఎల్లొస్తానమ్మా. అల్లుడా సుఖ సంతోషాలతో ఉండండి. అవునా? అయితే నీ బిడ్డ నీ ఇంట్లోనే ఉంచుకో మరి. అంటే మేము సంతోషంగా ఉండొద్దా మరి? అత్తయ్య ఇందాక నుంచి ఫోన్ వస్తుంది అత్తయ్య, చూసుకోలేదా? ఎవరమ్మా? ఎవరో ద్రోహి అంట అత్తయ్య. అయినా అదేం పేరు అత్తయ్య అలా ఫిట్ చేసుకున్నారు? అది ఎవరో కాదమ్మా, మీ నానే. తనన్న కట్టిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు కదా, అందుకని అలా సేవ్ చేసుకున్నాను. హలో మేడం, అది రైల్వే అనౌన్స్మెంటేనా? అవును మేడం, చెప్పండి. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి. అవును మేడం, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మేడం, నా లిప్స్టిక్ అయిపోయిందండి. మా ఆయన గారు తీసుకురావడానికి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళారు. ట్రైన్ ని ఒక అరగంట ఆపండి మేడం. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా? పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. నేను నా మొగని నిజంగా కొడుతున్నాని అందరు అనుకుంటారు కదా, అదేం లేదు. వీడియోలో కాబట్టి కొట్టినట్టు నటించాల్సి వస్తుంది. నా మొగడంటే నాకు మస్తు ఇష్టం, మస్తు ప్రేమ. జర మెల్లగా మాట్లాడే. నాకే చెప్పుతాను మేడం అనుభవ. రేపు మా కొడుకుది ఫస్ట్ బర్త్డే ఉన్నది, మీరు అందరు తప్పకుండా రావాలి. అయ్యో రేపు మేము ఉండట్లేదు, ఊరికి పోతున్నాం. మొన్న మీ బిడ్డ దావత్కి వచ్చి 500 కట్నం పెట్టినాం. మీరు ఊరికి పోతేవండి, ఆ 500 ఇచ్చివ్వండి. అవును, నీ పానం మంచిగా ఉంటుందా? నా పానానికిందే బండకు బండున్నా. అవును, నేను 4 సంవత్సరాలు అవుతుంది పూజలు వ్రతాలు ఏం చేస్తలేను కదా. చేయకపోతే ఇప్పుడు ఏమైంది? అయినా నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఎట్లున్నావు? అవును, నా ఆరోగ్యం కోసం నేను బాగా శ్రద్ధ తీసుకుంటానా. నేనేమన్నా పిచ్చిదానిలాగా కనబడతానా? నా మర్యాద కొద్ది నిజం చెప్పు. ఎవ్వత ఆదని అడుగుతానా? నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేసేది ఎవ్వతి? చెప్పు తాత చెప్పు, ఎన్ని రోజులైతుంది రంకు నడవబట్టి?